నమస్తే మిత్రులారా, నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం ముచ్చంపల్లిలో ఉన్నాం. అసలు ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, న్యూస్ లైన్ తెలుగు చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే బైరెడ్డి రామరెడ్డి ఒక రైతు. బైరెడ్డి రామరెడ్డి ఒక రైతు. ఆయన గురించి మనం తెలుసుకునే ప్రయత్నానికి వచ్చినాం. ఏమిటికి తెలుసుకోవడానికి వచ్చినాం, అసలు ఈ బైరెడ్డి రామరెడ్డి ఎవరు, ఆయన గురించి మేము ఎందుకు వచ్చినాం అనే దాన్ని ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తాత. నమస్తే. అంటే గత కొంతకాలం నుంచి పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ బైరెడ్డి రామరెడ్డి అనే ఇంటి పేరు విషయం పక్కన పెడితే బోర్ల రామరెడ్డి అనే పేరు ఎక్కువ వైరల్ అవుతుంది. ఎక్కడ అంటే మేము మీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో నల్లగొండలు కూడా అడిగినాం. నల్లగొండలు అడిగితే కూడా బోర్ల రామరెడ్డి అంటే ఎవరిని అడిగినా చెప్తారు. అసలు బోర్ల రామరెడ్డి ఏంది, అసలు నేను అక్కడి నుంచి అడుగుకుంటే కూడా ఏంది ఈ పేరు, ఇంటి పేరు అదేనా అనే ఆలోచనలో డైనామాలో ఉన్నా. వాళ్ళని అడిగిన ఇంటి పేరు ఏంటంటే ఇంటి పేరు తెలియదు కానీ బోర్ల రామరెడ్డి అయితే అంటారు, బోర్ల రామరెడ్డి అయితే అంటారు అని అంటారు. అసలు ఈ బోర్ల రామరెడ్డి అనే పేరు మీకు ఎందుకు వచ్చింది? నాకు ఎందుకు వచ్చిందంటే, నాకు ఒక 20 ఎకరాల దాకా పొలం ఉంటుంది. అది 2000 బ్యాక్ అవతల నుంచి 2014-15 దాకా వేసిన బోర్లు 100 బోర్లు నా పొలంలో. అంటే 2000 సంవత్సరం నుంచి 2014 దాకా ఇంచుమించు 100 బోర్లు వేసారు. 100 బోర్లు వేసాను నా చేలోనే. అయితే దాదాపు ఆ ఊర్లో అందరం వేసాం, ఆ కరువును బట్టి, కానీ అందరికంటే ఎక్కువ నేను వేసాను. ఊర్లోకి బోర్ బండి వచ్చిందంటే ఆ రామరెడ్డి గారిదా అనేది పోయి ఆ బైరెడ్డి రామరెడ్డి పోయి బోర్ల రామరెడ్డి అనే నామమే ఎక్కువ స్థిరపడిపోయింది. అన్ని 100 బోర్ల దాకా వేసి ఆ రోజుల్లోనే బాగా నష్టపోయినా. అయితే ఆ బోర్లు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఏమిటికి వేయాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎదిగిన కొడుకుంటాడు, ఓ డిగ్రీ చేసినాడు, ఉద్యోగం చేస్తాడు, 10-20 ఏళ్ళ అబ్బాయి చనిపోతే రైతుకి ఎంత బాధ ఉంటుందో. మనం నాకు బత్తాయి తోట ఉండే, చెట్లు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు సాదుకున్నటువంటి చెట్లు అవి నీళ్లు లేక ఎండిపోతే రైతుకు అంత బాధ అనిపిస్తుంది. కడుపున పుట్టిన కొడుకును పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో, మనం చేతులారా సాదుకున్న చెట్టు చనిపోతే కూడా అంత బాధ అనిపించేది. ఆ బాధకు తట్టుకోలేక నేను మా ఊర్లోనే కాకుండా నా పొలంలో కాకుండా పక్క ఊరి వాళ్ళ పొలంలో కూడా బోర్లు వేసిన 10 గల. అంటే మీరు మీ ఊర్లో కాకుండా మీ పొలంలో కాకుండా పక్క ఊర్లలో బోర్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ టైంలో? అంటే ఇక చెప్తుంటే కదా, బోర్లలో అంటే భూమిలో ఉన్నటువంటి జలం ఇప్పుడు పూర్తిగా అడుగంటిపోయి బోర్లు పూర్తిగా ఎండిపోయి ఇక్కడ చూస్తున్నా చేను ఎండిపోతుంది. ఇక్కడ నీళ్ళు కావాలి దానికి. అయితే దానికి నేను పక్కనే మా ఊళ్ళో వెలుగుపల్లి అని ఉన్నది, ఓ 3 కిలోమీటర్ల అవతల. ఒక్కొక్క రైతు కాడ ఒక్కొక్క బోరు, ఒక్కొక్క రైతు 2 బోర్లు అట్లా 10 బోర్లు వేసాను ఆడ. వేసి అప్పుడు ట్రాక్టర్ మీద ట్యాంకర్ ఉండే, ఆ ట్యాంకర్ ఇదంతా 2000 సంవత్సరం నుంచి 2014 మధ్యలో జరిగింది అంతా. అయితే ఆ ట్యాంకర్లో నీళ్లు కొట్టుకొని తెచ్చి నా చేలో నాకు 4 ట్యాంకులు ఉండేవి, 4 దిక్కుల. ఆ ట్యాంకులలో పోసుకునేది. ట్యాంకులలో పోసుకొని మళ్ళీ కొంచెం స్టోరేజ్ కాగానే ఆ ట్యాంక్ మోటార్ పెట్టుకొని లిఫ్ట్ చేసుకొని చెట్లకు పారించుకునేది అన్నమాట. అయితే అప్పుడు కూడా కరెంటు బాధ ఎట్లా ఉండదు అంటే, ఒక 3 గంటలే కరెంట్ ఇచ్చేది, రాత్రిపూట కానీ పగటిపూట కానీ. ఆ సబ్స్టేషన్ మీద రోజు పేరు మీద ఇవ్వాల్సిన కరెంటు 3 గంటలే ఉండేది. 3 గంటలు, పగలపూట 3 గంటలు. ఓకే. తప్పితే ఇంకొక 9 గంటలు, అంతకంటే ఎక్కువ అయితే ఎన్నడూ ఇవ్వలేదు కరెంట్ అప్పుడు. అయితే ఏం జరిగింది, ఈ సబ్స్టేషన్ మీద వంతుల వారిగా పెట్టేది. మా ఊరికి ఒక ప్లీడర్ ఒక రాత్రిపూట 9 గంటల నుంచి ఇచ్చిండు అనుకో 3 ఫేస్, 12 గంటలకి బంద్ చేసేది. అంటే విడతల వైజ్గా ఇప్పుడు ముచ్చంపల్లికి ఈ రోజు ఇస్తే, లేకుంటే ఈ రోజు ఒక పూట ఇస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు పక్కన ఊరికి రోజు కూడా అదే రోజులో ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి 12 గంటలకు ఇచ్చాను అనుకో, 12 గంటలకు నాకు బంద్ చేస్తే మళ్ళీ అదే ఫీడరు ఇంకో పక్క ఊరికి ఇచ్చేది. అయితే ట్రాక్టరు ఇక్కడ కరెంట్ ఉన్నంతసేపు 2-3 ట్రిప్లు అయితే తోలుకొచ్చి చేలో ట్యాంక్లో పోసుకునేది, ఇక్కడ నడిపించుకునేది. మళ్ళీ అక్కడ ఆ ఫీడర్ ఆ ఊరికి పోయేది, ఆ ఊరికి 3 మళ్ళీ తెచ్చుకునేది. ఆ తెల్లవారులు కొడితే మా అంటే 1 ట్రిప్ 2 ట్రిప్లో పడేది. అట్లా తెల్లవారులు నిద్ర లేకుండా చేసిన ట్యాంకర్ తోటి ఒక 3-5 ట్రిప్పుల నుంచి ఆ ట్రిప్లు అంతవరకు అంతగా ఎక్కువ తేలేకపోయేది మేము.
అయితే అట్లా నీళ్ళని తెచ్చి మన కంటి నీళ్ళని ఎట్లా వాడుకున్నామో అట్లా వాడుకున్నాం. ఎందుకంటే మాకు ఆ నీళ్ళని విలువ ఎంత తెలుసు అంటే అంత తెలుసు. నీటి సుక్క ఎంత విలువైనదంటే బేసిక్గా ఆ టైంలో అంటే నల్లగొండ జిల్లాలో గ్రౌండ్ వాటర్ లేదనడం, ఒకవేళ ఉన్నది ఫ్లోరిడ్ అని చెప్పేసి, ఫ్లోరిడ్ అని అని ఏరియా అని చెప్పేసి ఇక్కడ వాటర్ ఎట్లా సమస్య నల్గొండ అప్పుడు ఆ టైంలో కూడా ఆ వాటర్ లేకపోవడం అదొక ఒక ఎత్తు అయితే, మనకి ఇచ్చే కరెంట్ కూడా చక్కగా ఇవ్వకపోవడం, ఆ 3 గంటలు 4 గంటలు మళ్ళీ అది కూడా విడతల వైజ్ పెద్ద విడతల వైజ్గా. దాంట్లో ఇక ఇంటి దగ్గర తాగటానికి నీళ్ళు ఇప్పుడంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ అని ఇంటింటికి నీళ్ళు తెచ్చాడు. కానీ ఇంటికి నీళ్ళకు కూడా బావుల దగ్గరికి పోయి తెచ్చుకున్నాం. మంచినీళ్ళు తాగడానికి కూడా ఆ టైంలో బావుల దగ్గర పోయి. మా ఊరికి పిల్లనిద్దాం అంటే భయపడ్డారు ఆ రోజుల్లో. ఎవడ బా ఊరికి పిల్లనిస్తే బిందె పట్టుకొని బావులో పడి తిరగాల నాయన, మన అడవిలో పోతే ఆడంత కష్టపడుతుంది అనే స్థాయికి వచ్చింది అన్నమాట. అట్లా అట్లా తయారు అయింది ఈ ఊర్లో. అంటే మీరు నీళ్ళు తెచ్చుకోవాలి, మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే కూడా బావుల దగ్గర పోయి తెచ్చుకోవాలి. కాకపోతే ఈ ట్యాంకర్లో పెట్టుకున్నాం కదా, ఆ ట్యాంకర్లో ఇంటి దగ్గర తీసుకుపోయి 4-5 బిందెలు తీసుకుపోయి ఇంట్లో బర్రెకో దూడకో పశువులకో పోసుకునేది, ఇంటి వాడకానికి కొన్ని పోసుకునేది అన్నమాట. అట్లా అంత గోస తీసినాం. ఆ విధంగా ఒక 15 సంవత్సరాలు నిర్విరామైనటువంటి గోస తీసాం నీళ్ళ కోసం. తీసిన తర్వాత ఈ కేసీఆర్ ఇప్పుడు మీరు 2000 సంవత్సరం నుంచి 2014 వరకు ఇంచుమించు 1 నుంచి 100 బోర్లు వేసారు కదా. 100 బోర్లలో మీకు సక్సెస్ అయినాయి ఎన్ని? దానివల్ల మీరు నష్టపోయింది ఏంది, లాభం వచ్చింది ఎంత? అప్పుడు సక్సెస్ అయితే ఈ బాధ అంత ఎందుకు, ఎన్నో ఒకటి సక్సెస్ అయినా చేసినప్పుడు కొద్దిగా పడేది. అది ఒక నెలలో 15 రోజులు పోతే మళ్ళీ ఎప్పుడు అయ్యేది. ఎందుకంటే బోర్లు ఎక్కువైనాయి భూమిలో. ఒక గదానికి ఇప్పుడు నేనే రాదు, ఎకరానికి 5 బోర్లు చొప్పు వేసాను. ఇక ఒక ఎకరంలో 5 బోర్లు వేస్తే ఇక నీళ్ళు ఆంచి వస్తాయి. నల్గొండ కనుక పట్టణాలలో కనుక ప్లాట్ అట్లాగా తాత. ఇప్పుడు అట్లాగా తాత, మీరు ఒక బోర్ వేసారు, 2 బోర్లు వేసారు, 3 బోర్లు వేసారు, 10 బోర్లు వేసారు, పడతలేమని తెలిసింది. పడతలేమని తెలుస్తున్నప్పుడు, నష్టపోతామని తెలిసినప్పుడు మీరు బోర్లు అట్టినే కంటిన్యూ ఎందుకు వేయాల్సి వస్తుంది? ఇక్కడ మన చెట్టు చనిపోతుంది. ఇప్పుడు చదువుకున్న ఇప్పుడు వరి పొలం ఉంది, దాదాపు ఒక 3 నెలలు 4 నెలల్లో దాని కాల పరిమితి అయిపోద్ది. అది అట్లా కాదు, ఒక 20 సంవత్సరాల లైఫ్ చెట్టు. ఆ లైఫ్ను ఒక ఏడు సాధితే మళ్ళీ ముందు వచ్చే సంవత్సరం అన్న మనకు అక్కర వస్తుంది కదా అన్న ఆశాజీవులం. రైతు ఎట్లా ఉంటుందంటే బతికించుకోవాలన్న ఆరాటం. ఆ ఆరాటంతో ఇట్లా ఒకటి తర్వాత అట్లా వేసుకుంటూ పోయి పక్క వాళ్ళ బోర్లలో వేసినాం, పక్క వాళ్ళ భూములు వేసినాం, పక్క ఊళ్ళు వేసినాం. అట్లా వేసి అంత కోసం చూసినాం. ఆ తర్వాత కొంచెం ఇక ఈ కేసీఆర్ గారి తెలంగాణ అంటే నీళ్లు పడతాయి అనే ఆశతోటి, ఒక బుక్కెలు నీళ్ళు వచ్చినా కానీ పంటను పండించుకోవచ్చు, 4 ఇత్తులు వస్తాయనే ఆశతోటి మీరు చేసిన ప్రయత్నం. కానీ అయినప్పటికీ విఫలమైంది. భగీరథ ప్రయత్నం అనుకోవాలి అది. నేను చేసింది అయితే ఒక భగీరథ ప్రయత్నము. ఇప్పుడైతే ఒక చిన్న మాట, ఇప్పుడు ఏం జరిగిందంటే మా బోర్ల రామరెడ్డి అనే పేరు చాలా వైరల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే, ఇప్పుడు కూడా మీరు కొన్ని బోర్లు వేసిరని, ఈ మధ్యకాలంలో కూడా ఈ నెల 15 రోజులప్పుడు కూడా మీరు కొన్ని బోర్లు వేసిరని ఒక సమాచారం ఉంది. ఎందుకు వేసిరు, ఏంది పరిస్థితి? ఇప్పుడు వేసిన బోర్లు ఏమైనా నడుస్తుంది? ఇప్పుడు వేసిన చోటు చెప్తా. ఇప్పుడు 10 సంవత్సరాలుగా వరుసన మంచి కాలం అయింది. ప్రాజెక్టులు నిన్నే కాలువలు వచ్చినాయి, మాకు SLBC కాలువ వచ్చింది. ఈ సంవత్సరం కాలం లేదు. పోయిన కాలంతో సరిపెట్టుకుంటూ ఒక వానకాలం, పోయిన వానకాలం దాకా కూడా మంచిగానే పొలాలు బోర్లు పోసినాయి, పొలాలు పెట్టినాం, అంతా మంచిగానే ఉంది. ఏసంగి పంటకు వచ్చేసరికి బోర్లు మొత్తం పూర్తిగా అడుగంటిపోయినాయి. అడుగంటిపోతే నా పొలంలోనే నాకున్నటువంటి 10 ఎకరాల పొలం పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఎట్లా అని చెప్పి 2-3 బోర్లనేమో రీబోర్ చేశాను, ఇంకా డెప్త్ వేసాను. ఉన్న దాంట్లో అందులోనే ఒక 200 పక్కు ఉందనుకో, 400 దాకా వేయించాను. 400 దాకా వేసాను. అట్లా ఒక 2-3 దాకా అట్లా వేసాను. అది కాదు అని చెప్పి మళ్ళీ పక్కనే ఇంకో 2-3 వేసాను. అవి కూడా 400, 350 అట్లా వేసాను. అవి రాలేదు. రాకపోతే ఈ విధంగా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఒక 10 బోర్లు దాకా వేసాను. ఏది ఈ నెలల్నే నెల 15 రోజులు కూడా కాదు, ఈ నెలల్నే ఒక 10 బోర్లు దాకా వేసాను. వేసినా రాలేదు. అంటే ఒక్క బోరు కూడా సక్సెస్ కాలేదు. అది ఇక ఒక్క బోరు ఏడైంది అంటే మా ముషంపల్లి పెద్ద చెరువు అని ఉంది. ఈ రైతులంతా ఇక ఎక్కడో అక్కడ శాలలు నిలబడిపోయారు. ఒకడో ఇద్దరు ఆ చెర్లకు పోయి వేసిండ్రు. ముషంపల్లి చెరువు అంటే ఇప్పుడు ఊరికి వస్తున్న మధ్యలో అవతల సైడ్ ఉన్నది పెద్ద చెరువు అంటే దాన్ని. ఇక ఒకడో ఇద్దరు పోయి వేసారు. కొంచెం జిలజిల అయినా కొంచెం నీళ్ళు పడ్డాయి.
నిలబడి ఆయన పడ్డా ఈయన పడ్డా అని చెప్పి ఊరోళ్ళంతా అంత ఎగబడ్డారు అక్కడ. అందులో నేను కూడా పోయి ఓటేసాను అనుకోరాదు. అదే గిన్నెని పడ్డాయి. ఆ గిన్నెని పడగానే ఇంకోటి వచ్చి పక్కన వేసాడు, ఇంకోటి వచ్చి పక్కన వేసాడు. అట్లాగా తాత, మీ పొలం వచ్చేసి ఇక్కడ ఉంది, బోర్ వచ్చేసి అక్కడ ఉంది. అంటే ఈ బోరుకి మీ పొలానికి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 500 పైపులు పట్టినాయి. 500 లెంతులు అంటే పీవీసీ 500 లెంతులు. ఆ నుంచి ఇటుకి వేయాలంటే 4 కేజీ ఆగం అని చెప్పి నేను 6 కేజీ పైపులు వేసాను. ఒక్క పైపుకి 1000 రూపాయలు చొప్పున. అంటే ఇప్పుడు మీరు వేసిన బోర్ ఎక్కడైతే అదేమంటే చెరువు ఉందో ఆ చెరువు నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ కిందికి వెళ్ళి తవ్వుకుంటూ పైపులు వేసి లైనే ఉంది. ఎంత పడ్డది అక్కడ బోరు? ఎన్ని ఇంచెస్ పడ్డాయి? 2 ఇంచులు పడ్డాయి. 2 ఇంచులు అంటే ఇంత లాంగ్ జర్నీ అవుతుంది? వస్తాయి వాటర్? వస్తాయి, ఆడ ఉంటే వస్తాయి, లేకపోతే రావు. అవి కూడా డెప్త్ పోయినాయి అనుకో, బాగా 300-400 లోపలికి పోయినాయి అనుకో నీళ్లు, ఈ లైన్ తన్నలేదు మోటారు. ఇక అప్పుడు ఇక మనం ఆడ పోసినా వీటి దాకా రాలేవు. అవి ఇక అందరు వేసేవరకు అవి కూడా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 100 మంది దాకా వచ్చేసారు అప్పుడే చెరువులో. ఇక ఎవరు అంటే అంటాం, ఎవరిని కాదనలేం కదా. ఇప్పుడు అది మన భూమి కాదు, మన పట్ట కాదు. ఇదేంటంటే నువ్వు ఎందుకు వేసావు అంటారు. ఇక రోజు ఒక గొడవ మళ్ళీ. ఇక అది ఇక వదిలేసాం. అది కూడా అయిపోయింది. నాకంటే ముందే వేసారులే, నాకంటే ముందే వేసారు. వాళ్ళతో పాటు నేను పోయి వేసాను. ఇక ఎవరి లేవు, ఎవడో ఒకని ఓని పోతుంది, ఓడి వేస్తుండే, ఓడి ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా వేస్తూనే ఉన్నారు. ఈ 15 రోజుల వ్యవధిలో మీరు 10 బోర్లు వేసారు. 10 బోర్లు వేస్తే ఒకటి చెరువులో సక్సెస్ అయింది, అది 2 ఇంచులు వస్తుంది. దాన్ని కూడా 4 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేయించి పొలం బారించే ప్రయత్నం చేస్తారు. అది పంట చేతికొచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? పంట చేతికొచ్చే ఆలోచన ఇంకా రాలేదు. ఈ మార్చి 25 దాకా కనుక నీళ్లు పోసి ఉంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు, నేను ఒక 10 ఎకరాలు నాటిపెట్టినా, అంతా పోయింది. ఒక 2 ఎకరాలు అట్లా తడుస్తుంది, 2-3 ఎకరాలు. ఈ 2-3 ఎకరాలు కూడా కోసుకుంటానా లేదా అనేది డౌటే. ఎందుకంటే అది వచ్చే నీళ్ళు కూడా వస్తాయా రావా తెలియదు. అవి ఇంకా దాదాపు 15-20 రోజులు పారాలి పొలం. ఇంచుమించు గిట్నే ఉంటుంది అనుకోరాదు. ఇప్పుడు దీనికి ఉన్నది, ఇందులో నీళ్ళే లేవు. ఇది మొత్తం అంటే ఇది చూడడానికి పచ్చగా కనపడుతుంది, మరి ఇలా పదులు లేదు. ఇది దీనికి వర్షాలుగా పెడుతున్నాము. ఈ నీళ్లు పెడితే ఈ నుంచి గాడికి జరగవు, గిన్నె నీళ్లు పెడితే. ఇవి వాటిని పెట్టినా ఇది ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు వాటర్ పెడితే వచ్చే ఛాన్సెస్ ఉందా? వాటర్ పెడితే వస్తుంది, ఇప్పుడు అది కానీ లేదు. ఇది ఎండిపోయినట్టే. ఇది ఈయన కోసుకునేది అయితే ఏముండదు. అది అక్కడి దాకా ఏముండదు. ఇది 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు ఎండిపోయినట్టు. ఇప్పటికీ ఇది ఒక 3 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఒక ఎకరం ఇటు పచ్చపచ్చగా ఉంది. ఈ ఎకరం కూడా కొయ్యటం అనేది డౌటే. 10 రోజులు అయితే పారాలి. అది మంచిగా మూతల కాడికి వచ్చింది. ఈయన దశలో ఉన్నది ఇప్పుడు. అది దాదాపు ఇంకా 20 రోజుల దాకా నీళ్ళు పారాలి. మరి 20 రోజుల ఒక నెలలనే మాకు ఇంత డెప్త్ పోయి ఇంత సమస్య ఎదురైందంటే ఇంకా 20 రోజులు ముందు రోజులు చాలా కష్టమైన కాలం కదా. మరి 20 రోజుల్లో ఎండలు ముదురుతాయి, నీళ్ళు తక్కువ అవుతాయి, పైరుకు నీళ్ళు ఎక్కువ కావాలి. యానించి రావాలి. ఇక అవన్నీ బాధలు, ఒక్క బాధ కాదు, ఒక లెక్క కాదు. ఏదంటే ఇక మనం ఏదో ఇది మాట్లాడుతున్నామే కానీ ఆ బాధ ఏర్పాటే ఉంది. మీతో మాట్లాడాలంటే కొంచెం నోట్ల నుంచి మాటలు సరిగ్గా తడబడ్డట్టే వస్తాయిలే, కానీ వస్తే చక్కగా ఎవరు మా బాధలు ఎవరు తీర్చేవాళ్ళు ఉండరు, ఒక భగవంతుడు తప్ప. బాధలు తీర్చాలి అని అంటే కొంచెం పాలకుల దగ్గర కూడా ఉండాలి. పాలకుల దగ్గర కూడా రైతు నష్టపోయిండు, రైతుకి ఇది జరిగింది, రైతు బీమా ఇద్దామా, రైతు అదేంటి ఏది మన మద్దతు ధర మీద మళ్ళీ ఏమన్నా ఇద్దామా, అలాంటి మద్దతు ధర. అంటే ఇప్పుడున్న రాజకీయంలో మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అంటే రైతుకు ఇచ్చే ఏదైతే పంట ఉంటుందో దాని మీద బోనస్ 500 ఎక్కువ ఇస్తానని మాట్లాడారు అన్నారు. అవి వాళ్ళ నుంచి అయ్యేవి కూడా కావు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అన్ని పొలాలంటే సగం పడి ఎండిపోయినాయి. ఇంకా పోతే ఇక బోనస్ యాంచి రావాలి, కొసకపోయి ఇక బోనస్ యాంచికెళ్ళి రావాలి. ఇప్పుడు బోనస్ ఇవ్వాలి అని అనుకుంటే కొందరేమో ఇవ్వాలని అన్నారు. ఇచ్చటం మంచిదే,
ఓకే. మరి ఇస్తే ఏదో ఒక ఆడ పోయిన సంవత్సరం ఆయన ఛత్తీస్గఢ్లో చూపెట్టాడు. ఆ ఛత్తీస్గఢ్లో మా అంటే ఆ రాష్ట్రం మొత్తం కలిపినా కానీ మా నల్గొండ జిల్లా అంత పంట లేదు అక్కడ. ఇస్తే ఇవ్వచ్చు ఆయన 200 కలిపి ఇచ్చిండు. ఇక్కడ అది కాదు కదా, 3,00,000 టన్నుల ధాన్యం పండింది ఇక్కడ, 3 కోట్ల టన్నుల ధాన్యం పండింది. ఆ ధాన్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్ మంచి సబలీకృతమైండు. కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, వాటిని సద్వినియోగం చేసి రైతులకు అందించాడు కాబట్టి ఇంత ధాన్యాన్ని మనం సృష్టించగలిగినాం. ఇప్పుడు తాత 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉండే? అంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సపరేట్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి మనకు ముఖ్యమంత్రి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత నుంచి మొన్నటి వరకు 2022 ఎండింగ్ వరకు, మొన్న ఎలక్షన్ వచ్చిందని వరకు 14 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులు ఆనందపడ్డారా? రైతులు మంచిగా సంపాదించుకున్నారా? రైతుల పొలాలు మంచిగా నీళ్ళు అందినాయా? రైతుల కరెంటు సేవలు మంచిగా అందినాయా? ఏదైతే ఎవ్రీథింగ్ ఆ 4 ఏళ్ళు, ఆ 9 ఏళ్లలో మంచిగా జరిగింది. ఇప్పుడు ఈ 9 ఏళ్ళ, ఈ 10 ఏళ్ళ కాలంలో మా ఊళ్ళో విషయమే చెప్తాను. ఇప్పుడు లోకం అంతటి కూడా అదే అనుకో. అంతకుముందు 1 ఎకరం చేను అమ్మితే 2 లక్షల నుంచి 3 లక్షల కంటే ఎక్కువ లేదు పొలం అమ్మితే. సడన్గా ఈ 10 సంవత్సరాలనే ఎక్కడైనా సరే, ఈ ఊళ్ళోనే కాదు ఇంకో ఊళ్ళోనే కాదు, 30, 40, 50 లక్షల దాకా 1 ఎకరం ధర భూమి పలికింది. ఎట్లా పలికింది ఇది? తెలంగాణలో. ఎందుకు పలికింది అంటే అభివృద్ధి కాదా? అది అభివృద్ధి అయితేనే కదా. ఇప్పుడు అవతల వాడు కూడా చేసినటువంటి డెవలప్ని చూసి, ఆయన నీళ్ళని చూసి, ఆయన ప్రకృతిని చూసి, ఆయన పరిపాలన చూసి డెవలపింగ్ అనేది జరిగింది ఇక్కడ. అది జరగకపోతే నీ భూమిని ఎవడొచ్చుకుంటా అంటాడు. హైదరాబాద్ నుంచి అదే ఎయిర్పోర్ట్ పడ్డది కదా ఇక్కడ, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పడ్డప్పుడు అయితే ఒక్కొక్కటి కార్ల బస్తాలలో కట్టుకొని వచ్చారు. మా ఊరు కూడా తిరిగిపోయారు. డబ్బులు మూటలు వెనక డిక్కీలు వేసుకొని వచ్చి నీకు ఎన్ని కావాలో చెప్తా అత నాకాడు కూడా వచ్చారు. అమ్మతో చెప్తా అత అనుకుంటూ వచ్చారు. ఎందుకు వచ్చిండ్రు? డెవలప్ జరిగింది ఇక్కడ, భూమిలో డెవలప్ జరిగింది. అది భూమి వాల్యూ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఆ పాలనా దక్షత వల్ల పెరిగింది. ఇప్పుడు పాలనా దక్షత లేకపోతే ఇంత రాదు. ఎందుకంటే అది ఆయన రైతుగా, రైతు పక్షపాతిగా, రైతుకి ఏం కావాలి, రైతుకి ఎప్పుడేమి అవసరం, రైతుకు మద్దతు ధర, రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతుకు అది ఏ పెట్టుబడా, ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి అన్ని సమృద్ధిగా సకాలంలో ఇచ్చాడు ఆయన. అవి ఇచ్చుకుంటూ నీళ్ళని మాత్రం బాగా చూపించండు. నీళ్ళే ముఖ్యం. నీళ్ళ తర్వాత కరెంటు కావాలి, దానికి సరిపడా కరెంటు కావాలి. ఈ 2 ఇస్తే చాలు. సర్కారుకే అప్పు పెడతారు రైతు సర్కార్కి ఇవ్వాల్సినంత అవసరం ఉండదు. ఇంకో 10 ఏళ్ళు ఉంటాయి. ఇదే అట్లా కాలం అయితే అట్లా నీళ్ళు ఇస్తే సర్కార్కి నీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పాను అంటారు. రైతు ఇచ్చే పరిస్థితి రైతే ఇస్తాడు సర్కార్కు ఏం డబ్బులు కావాలో చెప్పాను. ఎందుకంటే కంటిన్యూ చేసి ఉంటే. అది లేక ఇప్పుడు దురదృష్టం నెత్తిన కూర్చుంది, దరిద్రం తాండం చూసుకొని మురువా చెప్పుకొనివాడు. ఇప్పుడు ఆయన చూసి ఈ కాలం ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన శాఖలు చూసి అప్పుడో చెప్పుకొని మురిసాము. ఇప్పుడేమో చెప్పుకొని ఏడుస్తున్నాం. అప్పుడు చూసుకుంటాం మురిసినాం. ఇప్పుడు పచ్చడి పైరు ఉంది, దీని కాడికి వస్తే మురుసుకుంటున్నాం. కింద పచ్చగా పడుతుంది, కింద నీళ్ళు లేవు. అదే ఇక చూసుకొని మురువా చెప్పుకొని ఆడు ఇది పరిస్థితి. అయితే గడిచిన ఈ కాలంలో అంటే కేసీఆర్ కరెంటు, నీళ్లు ఇవ్వాల్సిన రైతు పథకాలు అద్భుతంగా అందినాయి అంటారు. అంటే ఈ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? మీకేమనిపిస్తుంది? ఇప్పుడే చెప్తున్నాను కదా, ఇప్పుడే నేను ఈ నెలల్లోనే 10 బోర్లు వేసాను. 10 ఎకరాలు నాటు పెడితే 2 ఎకరాలు వారుతుంది. ఇంకా సమస్యలు అంటే ఇంకేం చెప్పాలి నేను? 10 ఎకరాల బదాయి తోట ఉంది. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత రైతులు బాధపడుతున్నారా? బాధపడుతున్నానే కాదు, 100% బాధపడుతున్నారు. ఒక రైతుగా నేను చెప్తున్నాను, రైతుకు కావాల్సిన నాయకత్వ లక్షణాలు అయితే కేసీఆర్లో ఉన్నాయి. వీళ్ళ దగ్గర అవి లేవు. ఎంతసేపు ఉన్నా ఈ కోడిగా మాటలు అంటారు కదా, చెప్పేమో శ్రీరంగ నీతులు సాని కొంపలని అంటారు కదా, ఇవి ఇట్లా ఉన్నాయి. ఇవాళ అవి కరెక్ట్ కాదు. నువ్వు చేస్తే కరెక్ట్గా చెయ్యి, చేసి చూపించు, నీకు చేతనైంది చెయ్యి. అంతేగాని లేనిపోని మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టి అది చేస్తా ఇది చేస్తా అనేది అంత కరెక్ట్ కాదు. నువ్వు ఇస్తాను 6 గ్యారంటీలు ఏవి అమలు కావు. ఆ ఉచిత బస్సు అన్నావు, ఇప్పుడు 5 మనిషికి 2500 అన్నావు, గ్యాస్ సిలిండర్ అన్నావు, కరెంట్ బిల్లు ఫ్రీ అన్నావు. ఎక్కడికి వెళ్ళి తెచ్చేస్తావు? ఇవన్నీ యాంచి వస్తాయి. నీకు సంపద కావాలి, సంపద యాంచి సృష్టించాలి. ఇక్కడ భూమి పండాలి, ఇక్కడ నీళ్ళు లేవు,
అందులో నుంచి వచ్చేది లేదు, నీకు సంపద ఎక్కడి నుంచి రావాలి? యాడ్ నుంచి ట్యాక్సీలు వేస్తావు, యాడ్ నుంచి డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు యాంచి రావాలి. ఇక సంపద ఉంటేనే ఏదైనా సరే మనకి వస్తుంది. ఆ సంపదనే లేదు ఇక్కడ. నువ్వు ఇవన్నీ సబ్సిడీలను పెట్టి నేను ఇస్తా అని అంటే యాడ్ నుంచి తేగలుగుతావు? నీ నుంచి అయ్యే పని కావయ్యి. అది నువ్వు ఏదన్నా ఉంటే చేసేంత వరకు చెప్పు, చేయగలిగిందే చెప్పు. కానీ చెయ్యరానివి, చెయ్యలేనివి, మనకు సాధ్యం కానివి చెప్పుకుంటూ తిరగటం అయితే కరెక్ట్ కాదు. అది అంత మంచిది కూడా కాదు. అది ఆయనకు వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఏంటంటే ఆ సోనియా గాంధీని, ఆ రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు, కాగితం రాసి ఇచ్చారు, ఇది చదవమ్మ అంటే ఆమె చదివింది పోయింది. ఆమెకేం ఎరక పాపం. ఇట్లా ఉంటే వాళ్ళకేం ఎరక? వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు వ్యవసాయం చేసిన గారు, వ్యవసాయం ఏంటో తెలియదు, వడ్లు ఏంటో తెలియదు, ఎట్లా కాదు తెలియదు కూడా అది తెలియదు. ఇదేదో వాళ్ళు ఏదో రాసిచ్చారు, వాళ్ళు ఏదో చదివిన పోయారు. ఇది కథ. ఈయన నేను నల్లమల్ల అడవుల నుంచి తొక్కుంటూ వచ్చినా అని ఎన్నడో మహానాయకురాలు 40 ఏళ్ళ కింద చనిపోయిన ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇందిరమ్మ రాజ్యం నేను అదే పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు కొంచెం నన్ను చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం, రాజీవ్ గాంధీ, సోనియా చెప్పుకుంటూ తిరుగుతున్నావే. నిన్నగాక మొన్న కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉండు, వాడిని పట్టుకొని నువ్వు అయ్య పేరు చెప్పుకొని సీట్లో కూర్చున్నావు, అయ్య పేరు చెప్పుకొని మంత్రి పేరు చెప్పుకొని నీ పద్ధతి ఏందే? ఎవరినో చెప్పుకొని నువ్వు 40 ఏళ్ళ కింద చనిపోయిన మహానాయకురాలు పేరు చెప్పుకొని నువ్వు మురుసుకుంటూ చేస్తున్నావు. అయ్య పేరు చెప్పుకొని కొడుకున్నాడు అనుకుందాం, నువ్వు ఉండవా రేపొద్దున్నే? అది 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 ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది నీకు? నువ్వు లేకుండగా నువ్వు కూడా కేసీఆర్ పెట్టినట్టుగా ఒక పార్టీ పెట్టు, పార్టీని స్థాపించి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యి. అప్పుడు నువ్వు మొగోడివి అవుతావు, అప్పుడు నువ్వు గొప్పోడివి అవుతావు. అదే పని చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. చెప్పులో గుర్తొచ్చింది చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఆయనకు అయ్యే మిగిలినాయి, నీకు కూడా అయ్యే మిగులుతాయి. రేపు నువ్వు పార్టీ పెడితే నీకు కూడా అయ్యే మిగులుతాయి. అది కరెక్ట్ కాదు. ఓడు చెప్తాను కొడతా అంటాడు, ఓడు అది అంటాడు, ఓడు ఇది అంటాడు. ఏంటి సభ్యత లేని మాటలు? రైతుల కాడ నువ్వు ఒక రైతుని చెప్తాను కొడితే 100 మంది చెప్పులు ఇస్తారు నీకు. ఊరుకుంటారా చెప్పండి? తెలియనట్టుంది వాళ్ళకి. అది వీళ్ళు ప్రధానంగా అధికారంలోకి రావడానికి కారణం కూడా ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్నారు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ పొలాలు ఎండబెట్టుడు, కరెంట్ ఇవ్వకపోవడం, రైతులను ఇబ్బంది పెట్టుడు, రైతు బంధు ఇవ్వకపోవడం, రైతు పొంతన ఇందిరమ్మకి ఎక్కడ పొంతన. ఇప్పుడు మొత్తానికి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే వీళ్ళంతా విన్నావా? నేను చెప్తే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. నీకు చేతన అయితే ఆ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన అది ఇస్తా ఇది ఇస్తా అనకుంటా నువ్వు చెయ్యి. కేసీఆర్ చేసినట్టు పార్టీ పెట్టు, గెలువు, అప్పుడు నువ్వు సమర్థుడు అవుతావు. అది కరెక్ట్గా అవుతుంది. కానీ నువ్వు ఊరికనే ఆయన పేరు చెప్పి ఈమె పేరు చెప్పి మాట్లాడుకుంటా, అదే మాలాయన మాటలు కూతురని కూసుకుంటా రేలంగి మాట్లాడుకుంటూ పోతే చక్కదనే ఉంటుంది. ఆడ నీకు ఒక 2-3 ఏళ్ళల్లో తెలుస్తుంది పాలన ఏందో, బాధ్యత ఏందో, నువ్వు మాటలేందో. ఎంతో దూరం లేవుండదు, కొద్ది రోజుల్లో నీకు కూడా అనుభవం అవుతుంది. నీకు నువ్వే క్షమాపణ చెప్పుకునే రోజులు వస్తాయి. తాత ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయిన లోపు మేము ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ఇంచుమించు 90 నుంచి 95 రోజులు ఇంచుమించు కావచ్చు. ఈ పరిధిలోనే మీకు రైతు బంధు కానీ అందిందా? ఒకవేళ ఏ టైంకి వచ్చింది? అప్పటిలెక్కన గతంలో వచ్చినట్టుగా వచ్చిందా? ఏమైనా మిస్ అయిందా? ఇంతమంది అయితే మంచిగానే వచ్చింది రైతు బంధు. ఎకరానికి 5,000 ఉన్నోడికి లేనోడికి. ఆయన ఏం చేశాడంటే కొంతమంది దుష్ప్రచారం ఏంటంటే 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చిండు, అది అట్లా ఇచ్చిండు అనుకుందాం. ఆయన లెక్కలు వేసాడు, ఆయన తెలివి తక్కువ ఏం కాదు. 100లో ఒక 20 మంది మాత్రమే ఈ 100 ఎకరాలు 50 ఎకరాల వాళ్ళు ఉన్నారు. తతిమ 80 మంది 10 నుంచి లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ 20 మందిని కూడా కాదని మనం ఎందుకనాలే, పోనీలే అనుకున్నాడు, ఇచ్చేసిండు. ఒకవేళ 20 మంది కూడా ఇయ్యలేదు అనుకుందాం, రేపు పొద్దున్నే వాడు కుక్క పేరు, నాకు పేరు, మనవని పేరు, పెళ్ళం పేరు, కుక్క పేరు, ఎవరి పేరు ఒకటి తలా 5 ఎకరాలు 10 ఎకరాలు చేస్తాడు. అట్టనైనా పోయాయే కదా, అట్లనే పోయాయి కదా. నువ్వు ఎకరానికి 5,000 రూపాయలు వస్తున్నప్పుడు పడతలేవు అన్నప్పుడు మీ పేరు మీద 50 ఎకరాలు ఉంది అనుకో, నీ పిల్ల పేరు మీద 10 ఎకరాలు, కొడుకు పేరు మీద 10 ఎకరాలు చేస్తే అయ్యే పేటలు కూడా వస్తూనే ఉండే. అయితే ఈయన పిచ్చి మాటలని మాట్లాడతాడు కదా, వాడు చేసుకుంటాడు ఎమ్మటే. నీకు ఎకరానికి 5,000 రూపాయలు వదులుకుంటాడా? జనం గారు కదా. నువ్వు ఆయన 100 ఎకరాలు ఇచ్చింది అంటే 100 ఎకరాలు ఎందుకు ఉంచుకుంటాడు? రేపు నువ్వు ఈ రైతు బంధుని చూస్తాడు, ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది 15 ఇచ్చేస్తాడు. ఇప్పుడు
మనం పొలం పెట్టుకున్నాం, నీళ్ళు అంతా ఏమైనా పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోలే, ఆ ఊర్లో కరెంట్ వస్తుంది ఇంకో ఊర్లో వస్తున్నాయని తెచ్చుకోలే, ఆ ప్రయత్నం చేయాలి. తెలియక ఆయన ఏం చేశాడంటే 180 మంది వీళ్ళే ఉన్నారు, చిన్నకారు రైతులు వీళ్ళే ఉన్నారు, ఒక 20 మంది ఆసారు పెద్దకారు రైతులు ఉన్నారు. పోనీలే వాళ్ళకి పోతే ఒక 10-20 కోట్లు పోతాయేమో, అట్లయినా పోయాయి ఇట్లయినా పోయాయి, ఇక ఇదంతా ఎందుకు రాద్దాంతా అనుకొని ఆయన ఇచ్చేసిండు. ఇచ్చేసిన దాన్ని ఓ పెద్ద భూతద్దం పెట్టి ఆయనకి ఇచ్చిండు, ఈయనకి ఇచ్చిండు, ఆయనకి ఇచ్చిండు. ఎవడో మల్లాయుడట మంత్రి, ఆయనకు 100 ఎకరాలు ఉందట. ఇంటి మల్లాయుడు తెలియదు కూడా చేసుకోలేరా ఎవడైనా ఎవరికోటి చేసుకుంటాడు. అది తెలియక ఏదో పిచ్చివాడని ఎవడు పోగొట్టుకోడు. ఇప్పుడు ఎలక్షన్ల ముందల ఎలక్షన్ ముందల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రైతులకి ఇప్పుడు ఎకరానికి 5,000 వస్తున్నాయి కదా, నేను ఏడాది అంటే ఒక ఏడాదికి 15,000 వేస్తా ఎకరానికి అని అన్నాడు. అది రీచ్ అయినా ఇవ్వగలుగుతున్నారు అంటే 15,000 కాదు కదా, ఒక 5,000 రూపాయలు కూడా ఇవ్వలేడా. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనిషికి 2,500 ఆడి మనిషికి ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు మొత్తం అన్నాడు. ఎలక్ట్రిసిటీలో జీతాలు తక్కువ ఉంటాయి, వాళ్ళ జీతాలు వెళ్తలేవు. ఈ బిల్లు అని కడితేనే ఎయ్యాడు తెచ్చిస్తాడు. బస్సులు ఫ్రీ అన్నాడు, ఆ బస్సులోనికి జీతాలు ఆడి తెచ్చేస్తా, బస్సు రిపేర్ అవుతా, అందులో డీజిల్ ఆడ పోస్తాడు. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు. ఏంటి ఆ మాటలు, ఏమైనా అర్థం ఉన్నదా? యాంచి వస్తాయి ఈ సంపద, యాంచి రావాలి? రుణమాఫీ అన్నాడు, యాంచి రావాలి? ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఏమన్నా ముద్రేస్తాడు? ఆయన సొంతమా? ఆర్బీఐ ఏమన్నా సొంతమా? ఆయన ఇంట్లో పుట్టిందా? పుడుతుందా? దానికి లెక్క ఉంటుంది, దానికి పద్ధతి ఉంటుంది. దేశాన్ని స్థితిగతులను బట్టి, దాని బడ్జెట్ను బట్టి వానికి కూడా ఆర్బీఐ కూడా కొంత పర్మిషన్, అంతవరకే లెక్క నీకు ఇచ్చేది. అంతేగాని నీకేదో నేను చేసుకుంటా అంటే ఇచ్చేది కాదు. అది దానికి లెక్కలు. రేవంత్ రెడ్డి కూడా ఓన్లీ రైతు బంధు ఇవన్నీ పెండింగ్ పెట్టి కేవలం కొడంగల్కి, ఆయన నియోజకవర్గానికే 4,000 కోట్లు తీసుకుపోయిందంట. బట్టి విక్రమాలకు 3,000 కోట్లు అంట. అదే నేను ఇంతకుముందు కూడా కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని కోట్లు తీసుకుపోయాడు. తీసుకుపోతే గెలిచాడా? గెలిచిండు ఆయన? అవుతుందా? అట్లా అది డెవలపింగ్ కాదు. నువ్వు ఒక్క కొడంగల్కోనో ఒక నల్గొండకో ఒక అదేదో సీఎం మంత్రివి కాదు కదా. నువ్వు ఒక సీఎం అంటే తెలంగాణ స్టేట్ మొత్తానికి చీఫ్ మినిస్టర్వి. నీ నియోజకవర్గం ఎంతో లెక్కో అంతది కూడా వానికి అంతే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక బాసువి అక్కడ, ప్రభుత్వాధినేతవి అక్కడ. అంతేగాని నా ఇంటిని నేను బాగు చేసుకుంటా, నా దాని వరకే నేను కడుక్కొని తింటా అని అంటే వీళ్ళందరూ పోతారా? వీళ్ళందరికీ అది విరక్తి అనిపించదా? అది తెలుస్తుంది ఎమ్మటే. నువ్వు 300 కోట్లు తీసుకుపోయినా, 500 కోట్లు తీసుకుపోయినా, చివరికి ఒక 100 కోట్లు తీసుకుపోయినా తెలుస్తుంది ఎమ్మటే. తెలియదని కాదు, తెలుస్తుంది. అవి తొందరలోనే వస్తాయి. ఎవరైతేంది కానీ చేసుకోవచ్చు, కొంత చేసుకోని అని. కానీ యువతలి స్టేట్ మొత్తం పూర్తిగా ఎటుపోతే అటుపోతే నేను నా కాన్స్టిట్యూషన్ చూసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా. అది కాదు, అది జరిగే పనులు కావు. ఈయన ఇస్తాన్న పథకాలు కూడా అమలయ్యేవి కావు. ఏడాది లోపల ఈయన ఇస్తాన్న ఫ్రీలు మొత్తం రద్దు అవుతాయి, ఒక్కటి కూడా ఉండదు. 500, 2,500 యాడ్ తెచ్చిస్తాడు. బస్ ఫ్రీ యాడ్ నుంచి వస్తుంది, రుణమాఫీ నుంచి వస్తుంది, రైతు బంధు నుంచి వస్తుంది. ఇంకా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతారు? కాంగ్రెస్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తారంటారా? కాంగ్రెస్కు ఛాన్స్ అయితే నా వరకు అయితే ఆయనకైతే చాలా వరకు సగానికి సగం ఓట్లు తగ్గుతాయి. ఓటింగ్ అయితే పెరుగుతుంది. ఇదే ఇప్పుడు చేసే పరిపాలన దక్షత చూసాం కదా. అప్పుడే ఒక 3 నెలల్లో ఈయన చేసిందంతా అవిపడింది కదా. ఏ రైతుకైనా రుణమాఫీ ఇవ్వలేదు, రైతు బంద్ ఇవ్వలేదు, ఈ ఇస్తానన్న ఏమీ ఇవ్వలేదు. నువ్వేదో 1-2 ఇచ్చి నేను చేస్తా అంటే అవి కూడా నిండా నిలబడేవి కావు. సిలిండర్ ఇస్తా అన్నావు, సిలిండర్ ఎవరు మొత్తం కట్టాలంట, బ్యాంకులో పోయి తెచ్చుకోవాలంట. ఇవన్నీ ఎట్లుంటాయంటే ముందు చూపు లేని ఇవన్నీ మాటలు ఎట్లుంటాయంటే, నీకు పాలనా దక్షత అంటే ఎట్లుంటుంది. కేసీఆర్ ఏమన్నాడంటే ఈ ఏడాదికి 1000 చొప్పున పెంచుకుంటూ పోతాడు. 5 ముసల్లో పెంచను. నువ్వు ఒక్కసారి 2,000 5,000 అన్నావు. అయితే పరిపాలన చేసేవాడు అయితే ఇంట్లో కుండలో కలిగింది సంసారం చేస్తే ఎంతో అది కూడా అంతే. నువ్వు చిన్నగా అభివృద్ధి చేసుకుంటూ పో. సంవత్సరానికి నీకు సంపద ఇక్కడ కలుగుతుంటే నీకు కుండలో పోగలిగితే ఇంకో మనిషికి పోగొట్టగలుగుతావు. పక్కేసి కూడా పెట్టుకో. అది కాదు కానీ నువ్వు ఒక్కసారి నేను వచ్చేవారికి నువ్వు 100 మందికి పెడతా, నీ ఇంట్లో తాగతే లేదు, నేను 100 మందికి వండి పెడతా అంటే ఎట్లా? ఈడ గంజి గట్టుక లేదు, నేను 100 మందికి వండి పెడతా అంటే ఈడేనే లేవు. నీదేమన్నా అక్షయ పాత్ర ఇది?
ఇదేమన్నా అక్షయ పాత్ర నువ్వు పెట్టడానికి తుపాకి రాముడు మాట్లాడినట్టు తుపాకి రామారావు మాట్లాడతాడు. ఇప్పుడు తాత గత 20 ఏళ్లలో 20 ఏళ్ళ బ్యాక్ అప్పుడు పొలం దగ్గర పనులు ఎట్లా చేసుకుంటుండేది, పొలం పరిస్థితులు ఎట్టుండేది, మీరు వ్యవసాయం ఎట్లా చేస్తుండేది, ఆ 20 ఏళ్ళ వ్యవధిలో మీరు చేసిన ఈ పొలం పనులు వ్యవసాయం ఎట్లుండే? వ్యవసాయం పనులు అంటే ఎప్పటి రోజులు అప్పుడే ఎందుకంటే ఆ రోజుల్లో నేను కూడా మూట కొట్టిన. నేను దాదాపు 2 గంటల నుంచి లేచి 2 ఏళ్ళు పట్టుకొని మూట, మీకు ఆ మూట సంగతి తెలుసో తెలియదు కానీ తెలుసా, వెనకకు వచ్చి బావులకి నీళ్ళు తోడుకొని పోయేది. అప్పటి నుంచి పోయి ఆడ మూట కట్టుకొని ఎడ్లను పట్టుకున్నామంటే ఇక తీగ రాగాలు తీసేది, భాగవతం ఆశిడతారామన్యం ఈ పాటలు పాడుకుంటా, అదో సంబరం, ఇక అదో సంబరం. నాకు వస్తాయి, నేను అన్ని పాటలు పాడిన, భయం లేచిన, కోలాటం. అప్పుడు అంటే తాత అప్పుడు మూట కొట్టుకుంటా వాడిన అన్ని పాడతాను. నేను పాడతానులే కానీ చెప్తా, అన్ని చేసినా నేను చేసిన అన్ని చేసినా. నాగరికత పెరిగిన కొద్దీ అదే మూట తోలితే అదే లెక్క, ఇదే పద్ధతి అంటే కాదు కదా. ఇప్పుడు కూడా అదే మూట తోలితే అదే అప్పుడు పరిస్థితులు అట్టుండే కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ వ్యవసాయం ఎలా అనిపించింది, మీరు ఎట్లా చేసుకుంటే? చాలా మెరుగు అనిపించింది. తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత, నీళ్లు మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత కంటిన్యూ నిద్రపోయినాం, బావికాగి పోకుండా ఇంట్లో కూర్చొని పొలాలు బారించుకున్నాం. ఒక్కొక్క రైతు 20 పుట్ల ధాన్యం నుంచి 100-150 పుట్ల వరకు పండించిన రైతులు ఎక్కడైనా ఏ ఊళ్ళో 20 పుట్ల ధాన్యానికి తక్కువ పండించిన వాళ్ళు లేకపోయాడు. ఈ 20 పుట్లు కాదు కదా, ఊరంతా కొట్టుకున్న 100 పుట్లు కానట్టు. ఇప్పుడు అంటే ఈ జనవరి ఫిబ్రవరి నెలలోనే ఇంత ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇంకా ఎండాకాలం 2 నెలలు ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఆ వ్యవధిలో ఇంకెట్లుంటుంది అంటారు? తాగటానికి నీళ్ళు దొరక మేము బావులకే వస్తాయి. ఇంకా 2 నెలల తర్వాత జూన్ జూలై అట్లా వస్తే, ఏప్రిల్ మే జూన్లోకి వస్తే బావి దగ్గరికి వస్తే ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో మా పుణ్యాతుడు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చాడు కదా, ఆడ పొదుపుగా కుండలో పట్టుకొని వాటి నుంచి ఒక బాటిల్లో క్యాన్లో పట్టుకొని రావాల్సి వస్తుంది బావి కాడికి వస్తే. నేను చెప్తున్నా, నా ఊహ అయితే అది. బావుల కాడ నీళ్ళు తాగటానికి కూడా దొరకవేమో అనిపిస్తుంది. లాస్ట్ ఇప్పుడు ఫైనల్గా తాత, రేపు ఈ కేసీఆర్ మళ్ళీ రిటర్న్ గెలవాలనే ఆలోచన రైతులలో ఉందంటారా? ఒకవేళ వస్తుంది, ఇప్పుడు ఆ కాలం వస్తుంది. ఇప్పుడు మహానాయకురాలే పోయినరు, పెద్ద పెద్దోళ్ళు పోయినరు. ఈయనేదో మన నీ సీట్ నీదా నాదా, నన్ను 10 ఏళ్ళు ఎవడు కదా, 20 ఏళ్ళు ఎవడు పీకలేడు చేయలేడు అని మాట్లాడుతుంది కదా. మహానాయకురాలు ఇందిరాగాంధీ పోయింది, ఒక రాజ్నాథ్ సింగ్తో ఓడిపోయింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ పోయిండ్రు, అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయిండు. వీళ్ళందరూ ఓడిపోలేదా? ఓడిపోయిన వాళ్ళు అందరికంటే ఎక్కువ తెలంగాణలో మార్పు ఏర్పడుతుంది, తప్పకుండా వస్తుంది. ఎవ్వరు శాశ్వతం కాదు రాజకీయంలో, ఎవ్వరు శాశ్వతం కాదు. కేసీఆర్ ఓడిపోలేదా? 10 ఏళ్ళు చేశాడు, ఓడిపోలేదా? వస్తుందో ఏమో, రాదని కాదు, నువ్వు కూడా ఓడిపోతావు. నీకేమన్నా శిల కొట్టుకొని ఇదేమన్నా నీకన్నా రిజిస్ట్రేషన్ ఇదేమన్నా సీటు ప్రజలు నిర్ణయిస్తారు. అది నీది కాదు, నాది కాదు, ప్రజల నిర్ణయం. అది నీదే, నాకే శాస్త్రం. ఊర్లో ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అభిమానులు ఉన్నారు, ఇంకా 70% ఇదే పరిస్థితి. 20% అన్నీ ఎండిపోయినాయి, ఎక్కడైనా నీళ్ళు సుక్కలేవు, ఏ మడుగులో లేవు నీళ్ళు, భూమిలో ఎండిపోతున్నాయి, పైన ఆడుంటాయి ఇంకా. థ్యాంక్ యూ తాత, మంచిదే. సో మిత్రులారా, ఇలా అంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది రైతులను కలవడం జరిగింది, చాలామంది రైతుల పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ఇదే విధంగా యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాకి, ప్రతి మండలంలో రైతుల కష్టాలు, రైతుల సుఖాలు, ఎవ్రీథింగ్ ఏవైనా సరే ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది న్యూస్ లైన్ తెలుగు. ఎందుకంటే సమయం లేదు, ఇక్కడ పొలం దగ్గర ఉన్నాం మనం, లైటింగ్ కూడా పోయింది కాబట్టి ఈ తాత దగ్గర చాలా విషయం ఉంది. ఇంకా మేము ముందు ఆయన దగ్గర తెలుసుకొని ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తాత.